హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ కరీం ఫ్రమ్ రాజమండ్రి నుంచి. ప్రస్తుతం నేనున్నది దుబాయ్లో. నిజంగా మెటాఫోర్స్లో 2 years నుంచి 2 సంవత్సరాల నుంచి మేము పడుతున్న మా కష్టానికి తగ్గట్టు ఫలితం ఈరోజు దక్కింది. కారణం ఏంటంటే మిస్టర్ లాడో, మన మెటాఫోర్స్ యొక్క క్రియేటర్, సృష్టికర్త, ఆయన్ని కలిసే అదృష్టం కోసం 2 సంవత్సరాలుగా దొరుకుతుందో లేదో అనుకుంటా ఉన్నాం. అదృష్టం కొద్దీ మేము ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యంలా భావించి ఈరోజు మేము లాడో గారిని కలవడం జరిగింది. సో చాలా అద్భుతమైన విషయం అండి. నిజంగా ఆయన్ని చూస్తుంటే అది ఆయన చెప్తూ ఉంటాడు కదా, వర్చువల్ వరల్డ్ అంటే మెటావర్స్లో లేని వ్యక్తిని ఉన్నట్టుగా చూడగలిగే అదొక లోకం అన్నమాట. ఆ లోకంలోకి మేము ఇప్పుడే ఆల్రెడీ వెళ్ళాము అన్నట్టుగానే అనిపించిందండి. ఎందుకంటే ఆయనతోటి మాట్లాడుతుంటే అతనిని 2 కళ్ళతో చూస్తుంటే నాకైతే 2 కళ్ళు సరిపోలా. చూసే కొలది చూడాలనిపిస్తుంది. ఎంత సింపుల్గా, ఎంత క్యూట్గా, ఎంత సిస్టమేటిక్గా, ఎంత పద్ధతిగా అతను చెయ్యిలో పట్టుకుంటే సెకండ్ ఇస్తే ఆ చెయ్యి కూడా ఎలా ఉందంటే ఏదో ఆడపిల్ల యొక్క చెయ్యి ఎంత సున్నితంగా ఉంటుందో ఆ విధంగా ఉందండి. అంటే ఎంత పద్ధతిగా ఉన్నాడంటే నవ్వుతూ, చిరునవ్వుతోనే చాలా పద్ధతిగా రిసీవ్ చేసుకుంటూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ₹1,00,00,000 ఇచ్చినా కూడా దొరకని అవకాశం అండి అది. ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ అవకాశం అయితే గ్యారంటీగా దొరకదు. అటువంటి అవకాశం మాకు దక్కింది. సో పైగా ఆయన చేతుల మీదుగా ఇదిగోండి ఈ డైరీ ఇవ్వడం జరిగింది. ఆయన చేతుల మీద ఈ డైరీ కనిపిస్తుందా? సో మెటాఫోర్స్ అనే పేరుతోటి ఆయన ఈ డైరీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఈ డైరీ ఇచ్చారు. నేను ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకునేసరికి అనుకోకుండా ఓవర్లుక్లో మర్చిపోయాను. ఈ డైరీతో పాటు ఒక పెన్ ఇవ్వడం జరిగిందండి. ఇది పెన్ బాక్స్. ఇది చూశారు కదా, మెటాఫోర్స్ ఓకే. ఇది పెన్ బాక్స్ అండి. ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేశాక లోపల ఇదే కలర్లో పెన్ ఒకటి ఉంది చూడండి. ఈ పెన్ మీద కూడా ఆల్రెడీ మెటాఫోర్స్ అని రాసి ఉంది, చూస్తున్నారా? ఇదిగోండి మెటాఫోర్స్. ఓకే, పెన్ కూడా రాయడానికి కూడా చాలా క్యూట్గా, అందంగా ఉంది. లావుగా అందంగా రాస్తుంది. సో ఇప్పుడు నా యొక్క జన్మ ధన్యమైందనే ఫీలింగ్లో నేను ఉన్నాను. కాకపోతే నేను చేసిందల్లా ఏంటంటే ఎప్పటికైనా లాడో గారిని కలవాలి, ఎప్పటికైనా కలుస్తాను. అంటే ఆయన్ని కలవడానికి గల రీజన్ కూడా ఏంటి అంటే నా యొక్క కష్టం అనమాట. అంటే ఎలా అంటే నేను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రిలోగా ఎంతమందితో మెటాఫోర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఎంత టీం క్రియేట్ చేస్తున్నాను, నేను ఎన్ని సైకిల్స్ చేశాను, క్లాసిక్లో ఎన్ని సైకిల్స్ చేశాను, యూనైట్వర్స్లో ఎన్ని ఫోర్స్ కాయిన్స్ నేను సంపాదించడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు మన యొక్క ఐడిని వాళ్ళు తీసుకుని ఆ ఐడిని వాళ్ళు స్టడీ చేసి చెక్ చేసి దాన్ని బట్టి వాళ్ళు మనకి ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఇలాగా లాడో గారిని కలవడానికి మీకు కూడా పర్మిషన్ ఉంది అని చెప్పి ఇలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇవ్వడం అయితే పర్మిషన్ ఇచ్చారు, కానీ మన వాళ్ళని ఎవరినైనా కావాలంటే తీసుకురాగలిగే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం నెక్స్ట్ టైం. దేవుని దేవల్ల మీ అందరికీ, మీలో ఎంతమంది నాతో మళ్ళీ లాడో గారిని కలుస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈసారి ఇప్పుడు మేము ఎందుకో లాడో గారిని కలవడం, ఈ కార్యక్రమంలో మా కోసమే టైం కేటాయించి మాతోనే ఆయన టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. సో చాలా సంతోషమైన విషయం అండి. ట్రై చేయండి, మీరు కష్టపడండి, గ్యారంటీగా మీరు కూడా ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ఓకే, ఆయన మాటల్లో ఆయన యొక్క ఫ్యూచర్ అంటే మనం చాలామంది ఏ కంపెనీనైనా సరే మనం ఎంతకాలం ఉంటుంది ఈ కంపెనీ,
ఉన్నంత కాలంలో ఎంతో కొంత సంపాదించుకుని మనం సైడ్ అయిపోదాం అన్నట్టుగానే అనుకుంటారు అందరూ. బట్ ఇక్కడ లాడో గారు మాట తీరుని బట్టి అర్థమైన విషయం ఏంటంటే 30 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాలైనా సరే, ఓకేనా, 300 సంవత్సరాల తర్వాత మెటాఫోర్స్ ఎలా ఉండబోతుంది, వాటి యొక్క ప్రాజెక్టుల మీద పబ్లిక్లో జనాలందరూ కూడా ఏ విధంగా నడుచుకుంటూ ఉంటారు, దాని మీద ఎంత లాభం రాబోతుంది, ప్రతి విషయాన్ని కూడా ఆయన వివరంగా తెలియపరిచేసరికి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో నేను అంటూ ఉంటాను మన ఫ్యామిలీ, మన పిల్లల ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల ఫ్యామిలీ అని అంటాను చూసారా, అది నిజంగా కంట కట్టినట్టు చాలా క్లియర్గా తెలిసిందండి. అది విజన్ చూడాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే ఒక 100 సంవత్సరాలు అయినా సరే, 200 సంవత్సరాలు అయినా సరే, 500 సంవత్సరాలు అయినా సరే, మన లాడో గారి విజన్, ఫ్యూచర్ విజన్ ఎలా ఉంది, ఆయన ఏం చేయబోతున్నాడు అనే విషయాలు తెలిసినప్పటికీ ఇదంతా ఆఫ్టర్ ఆల్ సార్ క్లాసిక్లో మనం ఏదో డబ్బులు సంపాదించాం, జాయిన్ చేసాం, 4 రూపాయలు సంపాదించాం, ఇది కాదు అసలు. ఇదంతా నార్మల్ విషయం అన్నమాట. ఎంత అనుకుంటే 100 కోట్లు సంపాదిస్తే చాలా సింపుల్గా కొంత ఏదో సంపాదించాలి అన్నట్టుగా ఉండే ప్రాజెక్ట్ అండి ఇది. అంటే దాన్ని బట్టి ఎన్ని వేల 100 కోట్లు తీసుకునే అవకాశం ఉందో మీరే గ్రహించండి. ఓకే, చాలా సంతోషం సార్. మిస్టర్ లాడో గారికి చాలా కృతజ్ఞుడిని అయి ఉంటాను. నేను ఆయనతో కూడా ఒక్కటే విషయం అన్నాను, అంటే నాకు ఎక్కువగా మాట్లాడే అవకాశం దొరకలేదు. అంటే నేను మాట్లాడదాంలే అని అనుకుంటా ఉన్నాను. అనుకోకుండా చిన్న మాట మాత్రం ఫోటో తీసుకునే టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను 25 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా నేను కంటున్న కళలన్నీ కూడా జస్ట్ 20 నెలల్లోగా మీరు తీర్చేశారు. 20 సంవత్సరాలుగా నేను తీయాలనుకున్న కోరికలన్నీ కూడా 20 నెలల్లో మీరు తీర్చేశారు. మీ ద్వారా నేను కాబోయే ఒక పెద్ద ఇంటికి ఒక ఓనర్ని కాబోతున్నాను. కారు కొనుక్కోలేను, నా పరిస్థితికి నేను కారు కొనలేను, రిపేర్ చేసుకుంటూ బ్రతకడమే నా పని అనుకున్నా. కానీ నేను 2 కార్లు నా పేరు మీద కొనగలిగే స్టేజ్కి నేను వెళ్ళగలిగానంటే అదంతా మీరే కారణం అని చెప్పి అంటే చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అయ్యాడైనా. కానీ ఇదేం చూసా ముందు ఇంకా చూడబోతున్నాం అని అన్నాడు అంతే. సో అంతకుమించి ఏం లేదు నాకు అదృష్టం. సో థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ అందరికీ. మీకు నేను రేపు మళ్ళీ అప్డేట్ కొత్తది ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. మన ట్రియో టీం నుంచి మన నరేంద్ర గారు, రాకేష్ గారు, సంతోష్ గారు, మళ్ళీ నరేష్ గారు, నరేంద్ర గారు, వీళ్ళందరినీ చూసాం. అందరినీ అక్కడ కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పెషల్గా మన లాడో గారిని ఇండియన్ స్టైల్లో, మన ఆంధ్ర స్టైల్లో ఆయన్ని సన్మానించడం, ఆయనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో ఇవ్వడం, ఇదంతా చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా బాగా జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. ఎందుకంటే ఎవరికి ఆ థాట్ రాలా, ఇలా చేద్దాం మన లాడో గారికి ఇలా చేద్దాం అని ఎవరికైతే థాట్ రాలేదు. కానీ నిజానికి నాకు అంతవరకు థాట్ రాలేదు. కానీ నేనేమనుకున్నానంటే ఆయనకి ఒక కరాచీ కంపెనీది బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొన్నాను హైదరాబాద్లో, స్పెషల్ బిస్కెట్ ప్యాకెట్ అనమాట. 1200 రూపాయలు ఎంతో అది. సో అది ఆయనకి ఇద్దాంలే అనుకున్న ఉద్దేశంతో కొన్నవాడినే నేను అనుకోకుండా మర్చిపోయి రావడం జరిగింది హైదరాబాద్లో. సో ది బై మిస్టేక్. ఓకే, నెక్స్ట్ టైం మాత్రం ఏదో విధంగా ఆయనకి ఏదో విధంగా అందజేస్తాను. సో థ్యాంక్ యూ అండి. అయితే వన్స్ అగైన్ అందరికీ నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే మాత్రం మీకు తెలియపరుస్తాను. రేపటి నుంచి ఇంకో 2-3 రోజులు నేనైతే ఇక్కడ ఉంటాను. ఈ 2-3 రోజుల్లో ఫుల్గా ఎంజాయ్ చేయడమే. ఇంకా ఆ తర్వాత చూడండి ఈ కరీం అంటే ఏంటనేది ఈ 2 సంవత్సరాల్లో జరిగిన దానికి ఇకపై జరగబోయే దానికి నేను చేసి చూపిస్తాను. ఓకేనా, మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి. మీకు నేను 100% సపోర్ట్గా ఉంటాను. కొత్త టీం క్రియేట్ చేయండి. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే, ఏ విధమైనటువంటి మీటింగ్కి కానీ దేనికైనా పిలవండి, నేనైతే వస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. అందరికీ గుడ్ నైట్.